భాగాహారమును ప్రాథమిక స్థాయిలో పిల్లలకి దాని నిర్వచనాన్ని చక్కగా బోధిస్తే వాళ్ళకి పెద్ద స్థాయి అంటే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఆ లెవెల్కి వస్తే అప్పుడు లెక్కలు సులభంగా చేయగలుగుతారు. భాగాహారానికి 2 రకాల నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి పంపకం. దీన్నే మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్. రెండవది ఆవర్తన వ్యవకరణం. దీనికే మనం ఏమంటామంటే కంటిన్యూడ్ సబ్ట్రాక్షన్. దాన్ని మనం రిపీటెడ్ సబ్ట్రాక్షన్ గా కూడా చెప్తాము. ఈ 2 రకాల నిర్వచనాల్ని కొన్ని సందర్భాల్లో రెండింటినీ ఉపయోగించగలం, కొన్ని సందర్భాల్లో ఒకదాన్నే ఉపయోగించగలుగుతాం. అయితే ఈ 2 నిర్వచనాలకి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడాను మనం ఎలా చెప్పాలి అంటే చిన్న ఉదాహరణ తీసుకోండి. వేసవికాలంలో సాధారణంగా మామిడి పళ్ళు వస్తాయి. విడివిడిగా కొనుక్కుంటే ఖరీదు ఎక్కువ అవుతాయని అందరూ ఏం చేస్తారంటే గంపలు ఏం చేస్తారు, 4-5 కలిసి కొనుక్కుంటారు. ఆ తర్వాత వాటిని పంచుకుంటారు. అలాగా ఒక 5 చదువురాని ఆడవాళ్ళు 37 మామిడి పళ్ళని కొనుక్కున్నారు అనుకోండి. 5 ఈ 37 మామిడి పళ్ళు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు, గంపలో ఉన్నాయి. వాడు పిల్లవాడికి తెలుసు అనుకోండి, చదువుకుంటున్న కుర్రవాడు. ఆ కుర్రవాడు ఈ 5 పళ్ళని సమానంగా పంచాలి. ఉదాహరణకి ఆ ఆడవాళ్ళు వీళ్ళు అనుకోండి, 1 2 3 4 5. ఇప్పుడు ఆ కుర్రవాడికి ప్రాథమిక స్థాయిలో భాగాహార పద్ధతి చెప్పాడు కాబట్టి ఈ 37 పళ్ళని ఎలా పంచుదాము అని ఆలోచిస్తాడు. వాడికి ఎక్కడ వచ్చు కాబట్టి ఏమనుకుంటాడు, ఒక్కొక్కడికి 3 చొప్పున ఇద్దాం అనుకున్నాడు. 3 + 3 + 3 + 3 + 3. ఇక్కడ 5 3లు వచ్చాయి. ఇవన్నీ 15 అయ్యాయి. ఇంకా బుట్టలో మిగిలిపోతున్నాయి. అంచేత 3 చేస్తే బాగుండలే. ఇప్పుడు ఒక్కొక్కడికి 9 ఇద్దాం అనుకున్నాడు. మొదలవాడి దగ్గర 9 పెట్టాడు. 9 + 9 + 9 అక్కడికి 36 అయిపోయాయి. ఆఖరావాడికి ఇవ్వడానికి 9 లేవు. అంచేత వాడికి అంటే 5వ ఎక్కం కంఠస్థం వచ్చు కాబట్టి వాడి మెదడు ఏం చేస్తుంది, 3 ఇద్దామా 9 ఇద్దామా 4 ఇద్దామా 8 ఇద్దామా ఇలాగా వీటన్నిటిని ఆలోచించాక వాడికి ఒక విషయం తెలుస్తుంది. ఒక్కొక్కరికి 7 చొప్పులు ఇద్దామని వాడికి ఆలోచన వచ్చింది. 7 + 7 + ఇలా 5 సార్లు రాశారు. 7 5లు 35 పళ్ళు పనిచేశాడు. మరి 35 పళ్ళు ఇందులో పనిచేస్తే ఇంక 2 పళ్ళు మిగిలాయి. ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్య చేత భాగించాలన్నప్పుడు ఈ భాగించవలసిన సంఖ్యని ఒక ఎక్కం చదివి టేబుల్ చదివి ఆ టేబుల్లో ఆ ఎన్ని పంచాలి దానికి దగ్గరగా వచ్చే చూసుకుని చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ భాగాహారాన్ని డిస్ట్రిబ్యూషన్గా పంపకంగా ఆలోచిస్తాం. అదే వాళ్ళ దగ్గర ఈ చదువుకున్న కుర్రాడు లేడు. ఇప్పుడు ఆ పల్లెటూరు వాళ్ళే ఈ పళ్ళని పంచుకోవాలి. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కుర్రాడు ఏదో సగం సరిగ్గా చదవని కుర్రాడుని పంచమని చెప్పారనుకోండి, వాడు తప్పులు చేస్తే తిడతారు. ఇప్పుడు ఈ కుర్రవాడు ఈ 37 పళ్ళని 5 పంచాలి అంటే ఎలా పంచుతారు? చాలామంది ఏం చెప్తారంటే 1 1 చొప్పున పంచుతారు. ఇక్కడ నాకు చిన్న అభ్యంతరం ఉంది. మొదట ఆవిడ ఆ పంచేవాడికి చుట్టం అనుకోండి, ఆవిడ దగ్గర పెద్ద మామిడి పెట్టి
ఆ తర్వాత ఆవిడ అంత క్రితం రోజు వాడు ఆడుకుంటే బంతి ఇవ్వలేదు, ఆవిడ మీద కోపం ఉంది కాబట్టి ఆవిడకి చిన్న మామిడి పండు ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు తిడతారు వాడిని, గొప్ప తెలివైన వాడిని దెబ్బలాడతారు. మరి వీళ్ళందరూ కూడా పంచేవాడిని దెబ్బలాడకుండా పంచాలి అంటే వాడు ఏం చెయ్యాలి? అప్పుడు చాలామంది ఏం సజెషన్ చేస్తారంటే ఈ 37 పళ్ళలో ఒకే సైజు పళ్ళు ఉన్న వాటిని ఏరుతారు అంటారు. ఇక్కడ కూడా నాకు అభ్యంతరం ఉంది. 37 పళ్ళనైతే ఏరచ్చు, ఒకవేళ లారీడు పళ్ళు వచ్చాయి ఒక లారీతో, ఇప్పుడు ఆ లారీలో ఉన్న పళ్ళని కూడా సైజు ప్రకారం వాడు అలా ఏరుకుంటూ కూర్చుంటే వీళ్ళందరూ తిడతారు, ఎందుకు అలా ఏరుతూ కూర్చున్నావు, ఎప్పుడు పంచుతావు అని. ఇక్కడ సమస్యను జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే సమస్య మనకు ఒక దారిని చూపిస్తుంది. ఇక్కడ ఉన్న వస్తువుల్ని వాటి సైజుల ప్రకారం ఏరడం అనేది ముఖ్యం కాదు. ఏరటం ఎంత ముఖ్యమో ఏరడంతో పాటు పంచడం కూడా అంతే ముఖ్యం. అందుకని ఏం చేస్తాం, ఈ 37 పళ్ళలో ముందు ఒకే సైజు ఉన్న 5 పళ్ళని ఏరుతాం, ఎందుకంటే అక్కడ 5 ఉన్నారు. అంచేత 37లోంచి ఏం చేసాం, ఒక 5 పళ్ళు తీసాం. ఒకసారి తీసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క పండు పెట్టాం. అంచేత ఇప్పుడు ఏమైంది, ఒకసారి తీసాం, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, ఇందులోంచి మరొక 5 తీస్తాం, మళ్ళీ ప్రతి వాళ్ళ దగ్గర 1 1 1 ఇలాగా 2. అంచేత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ 37లోంచి 5 పళ్ళు చొప్పున అదే పనిగా తీసివేస్తున్నాం. ఇలాగా మనం ఎన్నిసార్లు తీసేయగలం, ఇది 1వసారి 2వసారి 7వసారి. అంచేత ప్రతిసారి తీసినప్పుడల్లా మనకి ఏమవుతుంది, ఒక్కొక్కడికి ఒక్కో పండు వస్తుంది. అలా 7 సార్లు తీయడానికి వీలైంది. అంచేత ఒక నిలువు అంటే ఒక వ్యక్తి దగ్గర ఎన్ని పళ్ళు పెట్టాం, ఒకసారి తీసినప్పుడు ఒక పండు పెట్టాం కాబట్టి 7 సార్లు 5ని తీయగలిగాం కాబట్టి 7 వస్తాయి. అంచేత ఇది ఎంత అయింది, 7 అయింది. 7. సో ఈ పద్ధతిలో మనం భాగహారాన్ని ఎలా ఊహించాం, ఆవర్తన వ్యవకలనము, రిపీటెడ్ సబ్ట్రాక్షన్, వితత వ్యవకలనంగా చూసాము. అంచేత ఒక సందర్భంలో మనం దాన్ని డిస్ట్రిబ్యూషన్గా చూసాం, అదే చదువురాని వాళ్ళు చేసినప్పుడు దాన్ని ఆవర్తన వ్యవకలనంగా చేశాము. ఇప్పుడు మరో ఉదాహరణ పిల్లవాడికి చెప్పండి, 2 నిర్వచనాలు వాడికి చక్కగా అర్థమవుతాయి. 75 జామకాయల్ని 90 ఇమ్మనండి అంటే వాడు ఎలా ఆలోచిస్తాడు, ఇక్కడ 75 ఉన్నాయి, ఒక్కొక్కడికి 4 ఇద్దాం అనుకున్నాడు అనుకోండి మనసులో, 4 9 36 ఇంకా ఉండిపోయాయి, అంటే 4 చొప్పున ఇస్తే ఇంకా ఉండిపోతే ఇంకా పంచవలసి వచ్చింది. అంచేత 4 కాదు. వాడికి చాలా దయార్థ హృదయం ఉంది, ఒక్కొక్కడికి 10 ఇద్దాం అనుకున్నాడు. అంచేత 19 90. వాడు ఏం చేయాలి, వాడి ఇంట్లో జామకాయలు కలిపి ఇవ్వాలి. మన ఉద్దేశం ఏంటంటే ఉన్న కాయని పంచాలి, అంటే 10 వేసి చొప్పున ఇద్దామంటే అందరికీ ఇవ్వలేరు, 4 చొప్పున ఇస్తే ఇంకా పంచవలసి ఉంది. అంచేత వాడి మైండ్ ఏం చేస్తూ ఉంటుంది, ఈ 9వ ఎక్కం చదువుతుంది. అలాగ వాడు ఏం చేస్తాడు, 9 8 అంటే ఒక్కొక్కరికి 8 8 చొప్పున 8 ప్లస్ 8 ప్లస్ ఇలా ఎన్నిసార్లు వాడు చూస్తాడు, ఇది 1వది 2వ వాడికి 9వ వాడికి 9 మనం ఏం చేస్తున్నాం, రిపీటెడ్ ఎడిషన్ మనం గుణకారం అన్నాం కాబట్టి 72 వచ్చాయి. వాడికి ఎక్కాల కంఠస్థం వచ్చింది కాబట్టి వాడి ఫలితం తెలిసింది. ఈ 75లో 72 తీస్తే ఇంకా 3 మిగులుతాయి, మళ్ళీ వాటిని ఇవ్వడానికి కుదరదు కాబట్టి శేషము అని చెప్పాడు. ఇదే చదువురాని కుర్రాడైతే ఏం చేస్తున్నాడు, ఈ 75 జామకాయల్లో 90 ఇవ్వాలి కాబట్టి ముందు ఏం చేస్తాడు, ఒకే సైజు ఉండే 9 పళ్ళు కాయలు తీసి ఒక్కొక్కడికి 1 1 1 ఇది 1వ వాడు 2వ వాడు 3వ వాడు ఇలాగా 9వ వాడు అంచేది ఇది ఒకసారి తీశారు, మళ్ళీ 9 మళ్ళీ 1 1 1 2వసారి, ఈ విధంగా సోఆన్ మనం ఏం చేస్తున్నాం, 8 సార్లు 9ని తీయగలిగాం. అంచేది ఏమైందండి, 9 8
72. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హౌ మెనీ నైన్స్ ఆర్ దేర్ ఇన్ 75. ఇందాక ఎగ్జాంపుల్లో ఏం చెప్పుకున్నాం మనం, హౌ మెనీ ఫైవ్స్ ఆర్ దేర్ ఇన్ 37. 37లో ఎన్ని ఐదులు ఉన్నాయి, అక్కడ ఆవర్తన వ్యవకలనంగా చెప్పాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పైన ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాం, ఒకరి చప్పుడు ప్రతి వాడికి ఇవ్వట్లే, ఒకరికి ఎట్ ఏ టైం ఇచ్చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం, దాన్ని డిస్ట్రిబ్యూషన్గా చెప్తున్నాము. ఈ విధంగా భాగహారంకున్న ఈ రెండు నిర్వచనాన్ని స్పష్టంగా చెప్పగలిగితే అనంతర కాలంలో వచ్చే అనేక క్లిష్టమైన సమస్యల్ని వాడు సొంతంగా చేస్తూ అసలు ఈ మ్యాథమెటికల్ రూల్స్ సూత్రాలు ఎలా వచ్చేవాడు చెప్పగలుగుతాడు. ఈ వీడియో వాచ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.